సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయం వరకు పోయిన వారం అయిపోయింది. 6వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం ధ్యానం చేద్దాం. అంతకుముందు జరిగిన సందర్భం మనకు తెలుసు. మందసం పట్టబడటం, యుద్ధంలో ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకెళ్ళిపోవటం, ఏలీ గారి కుమారులైన హోఫ్ని ఫినెహాసులు కూడా మరణించడం యుద్ధంలో. అలాగే ఆ వార్త విన్న తర్వాత ఏలీ గారు కూడా మరణించడం. ఆ వార్త విన్న తర్వాత మరి ఏలీ గారి కోడలు బిడ్డను ప్రసవిస్తూ నొప్పులు తగిలి మరి ఒక బిడ్డను కని ఆమె కూడా చనిపోవటం, ఆ పుట్టిన బిడ్డకు ఈకాబోద్ అని పేరు పెట్టడం. అదంతా అయిపోయిన తర్వాత మందసం వాళ్ళు పట్టుకెళ్ళిపోవటం, ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిన దగ్గర నుంచి అక్కడ వాళ్ళకి సమస్యలు రావటం. దేవుడు భయంకరమైన గడ్డలతో వాళ్ళని మొత్తటం వల్ల వాళ్ళు ఆ బాధ అనుభవించలేక చాలామంది చనిపోవటం వల్ల మరి ఆ మందసాన్ని అక్కడి నుంచి మరొక ప్రాంతానికి అలా పంపటం జరుగుతూ ఉంది. ఒకసారి ఆ మందసం మార్చబడిన స్థలాలు తెలుసు కదా, 5ో 6ో ఉంటాయి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం, అంటే ఫిలిస్తీన్ల ప్రాంతంలో నుంచే అమ్మో మా ఊర్లో ఉంటే ఈ గడ్డలు వచ్చి చాలామంది చనిపోతున్నారని మరొక ప్రాంతానికి, అలా కొన్ని ప్రాంతాలు తిరిగి చివరికి మందసం ఎక్కడికి వచ్చి ఆగింది అని మనం గమనించగలిగితే కిరియతారీము దగ్గరకు వచ్చి ఆగినట్టుగా మనకి పోయిన వారం అర్థమైంది. చూద్దాం. ఆ గడ్డలతో మొత్తినప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డారు. 6వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ల దేశమందుండిన తర్వాత ఫిలిస్తీన్ల యాజకులను శకునములను చూచువారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదము, ఏమి చేసి స్వస్థలమునకు దాన్ని పంపుదమో తెలియచెప్పుడనగా. ఎంతకాలం ఉందంట ఫిలిస్తీన్ల దేశంలో? 7 నెలలు. ఆ దేశంలో ఉన్న తర్వాత వాళ్ళు ఎవరిని పిలిపించారు? ఫిలిస్తీన్ల యాజకులను శకునము చూసువారిని పిలువనంపించి అన్నారు. శకునము చూసువారంటే ఎవరు? శకునం అంటే ఏంటి? శకునం తెలుసా ఎవరికన్నా? మంచి చెడు అర్థం కాల. శకునం మన వాళ్ళకి అర్థమైన శకునాలు చెప్పండి. ఏదైనా పని మీద అలా బయలుదేరాం, ఏమొచ్చింది ఎదురు? పిల్లి ఎదురు వచ్చింది. శకునం బాగాలేదని వెనక్కి వెళ్ళిపోతుంది. తర్వాత విధవరాలు ఎదురు వచ్చింది, శకునం బాగలేదని వెనక్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మందసం ఉండటం వల్ల వాళ్ళకి సమస్య వచ్చింది. ఫిలిస్తీన్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో సమస్య వచ్చినప్పుడు వీళ్ళు అసలు ఈ మందసాన్ని ఏం చేద్దాం, మనం దీనివల్ల మనకు నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని ఏం చేద్దామని పరిష్కారం తెలుసుకోవటానికి వాళ్ళు ఎవరిని పిలిపించారంటే ఫిలిస్తీన్ల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి అన్నాడు. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ప్రతి జాతిలో ప్రతి ప్రాంతంలో శకునము చూసేవారు బైబిల్లో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అది ఇప్పుడు కూడా మనం మన కళ్ళ ముందు చూస్తున్నాం. శకునం అంటే అర్థం ఏంటంటే జరిగిన పరిణామాలను బట్టి, జరుగుతున్న వాటిని బట్టి కొంత ఊహించి చెప్పేదాన్ని శకునం అంటారు. మీకు అర్థమైందా? జరుగుతున్న పరిణామాలను బట్టి కొంత ఊహించి తెలివిగా ఆలోచించగలిగిన వాళ్ళు ఊహించి చెప్పటాన్ని శకునం అంటారు. అందులో 50-50 ఉంటుంది, అంటే జరగవచ్చు జరగకపోవచ్చు. దేవుని భక్తులు అనుకోండి లేదా ప్రవక్తలు అనుకోండి 100% చెప్పినట్టు జరిగింది. వీళ్ళు చెప్పేది జరగవచ్చు జరగకపోవచ్చు. ఈరోజు జ్యోతిష్కులుగా పిలువబడుతున్న వారు కూడా అలాంటి వాళ్ళే, సోది చెప్పేవాళ్ళు కూడా అలాంటి వారే. శకునము అనగానే వాళ్ళు ఊహిస్తారు, అది అప్పుడు జరుగుతున్న పరిణామాలకి ఖచ్చితంగా సెట్ అయ్యేటట్టు కనపడింది. అది అంత నమ్మకంగా వాళ్ళు చెప్తారనమాట. శకునము చూసువారు ఎవరయ్యా అని అడిగితే ఖచ్చితంగా సాతాను సంబంధులు అని అర్థం, దేవుని సంబంధులు కాదు. ఒకసారి మనం పాత నిబంధనలో ఒక మాట చూడగలిగితే ఆదికాండం 30వ అధ్యాయము 27వ వచనం చూడండి. యాకోబు
లాబాను గారి దగ్గర నుంచి పారిపోతూ ఉన్న సందర్భంలో లాబాను గారు వెంటబడి ఏమంటాడు యాకోబు గారితో చూడండి, 30వ అధ్యాయము 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకొంటినని యాకోబు గారితో లాబాను గారు అంటున్నాడు. అంటే యాకోబు గారు లాబాను దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి, పుట్టింటి నుంచి ఈ లాబాను గారికి ఏమొస్తుందంటే కలిసి వస్తుంది అంతా. వాళ్ళ గొర్రెల మందలు, మేకల మందలు అభివృద్ధి చెందుతున్నాయి, పంట కూడా బాగా పండుతుంది. ఇది ఆయన యాకోబు గారితో మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నాడంటే, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటేనే అంటున్నాడు. శకునం అంటే ఏంటి? ఇక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి నాకు అర్థమైంది అని అర్థం. ఏముంది శకునం చూడటానికంటే, ఈయన వచ్చిన దగ్గర నుంచి కలిసి వస్తుంది, అభివృద్ధి చెందుతూ ఉంది, గొర్రెలు కానీ మేకలు కానీ పంట కానీ. అప్పుడప్పుడు అంటాం కదా, బెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ. ఇదే శకునము చూసి తెలుసుకున్నాను, నువ్వు వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళీ నాకు ఆశీర్వాదం ఉండదు. అంటే నువ్వు వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి చెందటాన్ని బట్టి ఈ పరిణామాలన్నీ ఆలోచిస్తే నాకేమర్థమైందంటే, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడని అర్థమైంది. దాన్నే విశ్లేషించి మాట్లాడటం. దాన్నే బైబిల్ భాషలో ఏమన్నాడు, శకునము చూసి తెలుసుకొంటిని అంటున్నాడు. అంటే ఊహించి సమాధానం చెప్పేవాళ్ళు దేవుడికి నచ్చరు. జరుగుతున్న పరిణామాలను బట్టి ఆలోచించి మాట్లాడేవాళ్ళు దేవుడికి నచ్చరు. దాన్ని లాజిక్ పాయింట్లు అంటారు, చూసారా? చాలా ఖచ్చితంగా భలే లాజిక్గా చెప్పారండి అంటారు. అవి దేవుడికి నచ్చవు. అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడి మాట ఖచ్చితంగా ఉంటుంది. వద్దన్నది చేయకూడదు, చేయమన్నది మానేయకూడదు. అంత ఖచ్చితంగా ఉంటుంది దేవుడి మాట. ఊహించి చెప్పేది దేవుని మాటకి పూర్తిగా విరుద్ధం. అందుకే అలాంటి వాళ్ళని మీరు ఉండనివ్వద్దు అన్నాడు. ఒక మాట చూద్దాం, నిర్గమకాండం 22వ అధ్యాయము 18వ వచనం. నిర్గమకాండం 22:18. శకునము చెప్పు దానిని బ్రతుకనీయొద్దు. అంటే ఎవరైనా స్త్రీలు శకునం చెప్తే అలాంటి వాళ్ళు బతకనియొద్దు. ఆజ్ఞ అండి అది, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ. అంటే దేవుడు మాట ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఏదైనా అవసరమైతే దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. శకునము చెప్పేవాళ్ళు అంటే దేవుడికి విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు. అందులో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. దేవుని మాటగా, దేవుని మాట కాకుండా దేవుని మాట అన్నట్టుగా దేవుడే మాతో మాట్లాడాడని చెప్పేవాళ్ళని శకునం చూసి చెప్పేవాళ్ళు అంటారు. అవి కొంతవరకు మ్యాచ్ అయినట్టుగా కనపడతాయి, కానీ వాస్తవంగా దేవుడు మాట్లాడని మాటలు దేవుడి పేరుతో మాట్లాడతారు. అలాంటి వాళ్ళని అసలు మీరు ఉండనియొద్దు. ఏం చేయమన్నాడు? బతుకనియొద్దు అంటే చంపేయమన్నాడు. దేవుడు యాకోబుతో మాట్లాడాడు, అబ్రహాం గారితో మాట్లాడాడు, ఇస్సాక్ గారితో మాట్లాడాడు. వాళ్ళు ఏం చేయాలో చెప్పాడు, ఏం చేయొద్దో చెప్పాడు. వాళ్ళ పట్ల దేవుడు జరిగించినవన్నీ అద్భుతాలు, మహత్కార్యాలు రియల్గా జరిగినవి, అబద్ధాలు కాదు. అందుకే యాకోబు గారి గురించి దేవుడు మాట్లాడుతూ ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయము. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. నిజముగా యాకోబులో మంత్రాలు మాయలు లేవు. యాకోబు విషయంలో జరిగినవన్నీ రియల్. యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునము. అంటే మంత్రం ఈక్వల్ టు శకునం అన్నమాట. అంటే చెప్పేవి ఎలా ఉంటాయి అంటే, అబ్బా భలే కరెక్ట్గా చెప్పాడా అన్నట్టుగా ఉంటాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. దేవుడే చెప్పినట్టుగా చెప్తారనమాట. నిజంగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు, ఇశ్రాయేలీలకు తెలియ చెప్పబడిన. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. శకునాలు చెప్పేవాళ్ళు చెప్తే అది చెల్లదు. అంటే ఇక్కడ మనకు శకునము అంటే అర్థం ఏంటంటే, పరిణామాలను బట్టి ఊహించి చెప్పటమే శకునం. మనం వెళ్ళగానే చేయి చూసి చెప్తాడు జాతకం, ఫేస్ చూసి చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పినవన్నీ జరుగుతాయా? ఈరోజు బోధకుల్లో కూడా శకునాలు చెప్పేవాళ్ళు ఉన్నారు.
నువ్వు పలానా చోట నుంచి వచ్చావు, నీ పేరు పలానా, నీకు పలాని వ్యాధి ఉంది. దీనివల్ల అసలు ప్రయోజనం ఏముంది చెప్పండి? తెలియని వాళ్ళ గురించి నువ్వు పలానా ఊరు నుంచి వచ్చావు, పలానా నీ పేరు, పలానా వ్యాధితో వచ్చావు అని చెప్పటం వల్ల ఏమన్నా సంఘ క్షేమాభివృద్ధి జరిగిద్దా చెప్పండి? వచ్చిన వాళ్ళందరికీ దేవుడిని బట్టి ప్రార్థన చేస్తే స్వస్థత జరగటం ఎక్కువ, తెలియని వారి పేరు చెప్పటం గొప్ప. ఏది గొప్ప చెప్పండి? నువ్వెవరవో తెలియదు, నీ పేరేంటో తెలియదు, నువ్వెవరవో ఏమీ తెలియకపోయినా యేసుక్రీస్తు నామమున నీకున్న వ్యాధి ఏదైనా తగ్గును గాక అనగానే తగ్గిపోయింది అనుకోండి, జనందరూ ఎలా ఉంటారు? జనం అందరూ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పడతారు. మొదటి శతాబ్దంలో జరిగినట్టుగా ఇప్పుడు జరిగితే అందరూ ఆయన పాదాల దగ్గరకు వచ్చి పడతారు. ఈయన తప్ప ఇంకా దేవుడు లేడు అని ఖచ్చితంగా ఆయన్నే నమ్ముకుంటారు. మరి ఎందుకు నమ్ముకోవట్లేదు చెప్పండి? అద్భుతాలు మహత్కార్యాలు జరిగితే ఇవన్నీ శకునాలు చెప్పే దౌర్భాగ్యులు. దౌర్భాగ్యులను ఎందుకు అంటున్నారంటే పరలోక భాగ్యం లేని వాళ్ళే దౌర్భాగ్యులు. ఇక్కడ భాగ్యం ఉంటుంది. దౌర్భాగ్యులు అంటే భాగ్యము లేనివారు అని అర్థం. ఏ భాగ్యం? పరలోక భాగ్యం లేని వాళ్ళు అన్నమాట. ఇక్కడ శకునాలు చూసేవారు వీరంతా. అందుకే ఎవరిని పిలుచుకున్నారు వాళ్ళు? ఫిలిస్తీన్లు యాజకుల్లో శకునాలు చెప్పేవాళ్ళని పిలుచుకున్నారంట. తర్వాత వచనం, యెహోవా మందసమును ఏమి చేయుదము, ఏమి చేసి స్వస్థలమునకు దాన్ని పంపుదమో తెలియచెప్పుడనగా. ఇప్పుడు వాళ్ళని అడిగారు, యాజకులను పిలిపించి అడిగారు, ఏం చేద్దాం మీరు చెప్పండి అంటే వాళ్ళు ఏది చెప్తే ఆ రోజుల్లో అదే చలామణి అన్నమాట. వాళ్ళు దేవుడితో మాట్లాడినట్టుగా మహామేధావులు అయిపోయినట్టుగా వీళ్ళు బిల్డప్ ఇచ్చారు. అందుకని అలాంటి వాళ్ళని పిలిచి సలహా అడుగుతున్నారు. ఎప్పుడు ఆ సామెత చెప్తారు, విన్నారా? చెప్పేవాడికి అడిగేవాడు లోకువ. విన్నారా ఈ సామెత? నువ్వు ఏ విషయమైనా ఎవరినైనా అడగండి, వాక్యం తప్ప. నాకు తెలియదు అంటారా, ఏదో ఒకటి చెప్తారా సమాధానం? చెప్పాలి. ఎక్కువ మంది తెలియదని చెప్పరు. తెలియదంటే ఇది కూడా తెలియదని ఇన్సల్ట్ చేస్తారేమోనని ఏదో ఒకటి చెప్పేస్తారు. అడిగినోడు తక్కువవాడు, చెప్పేవాడు ఎక్కువవాడుగా ఫీల్ అవుతారు. అందుకే వీళ్ళని అడిగారని వీళ్ళు ఇప్పుడు శకునం చెప్తున్నారు. ఏమని? 4వ వచనం, 3వ వచనమే, వారు ఇశ్రాయేలు దేవుని మందసమును పంపివేయను ఉద్దేశించిన ఎడల వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఊరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరారార్థమైన అర్పణము చెల్లింపవలెను. ఎవరు చెప్పాడు ఇది? శకునాల వాళ్ళతో దేవుడు ఏమైనా మాట్లాడా? శకునాలు చెప్పేవాళ్ళతో. వాళ్ళు అన్యులు కదా. ఊరకనే పంపించొద్దు అంటే లోకంలో ఒక నీతి ఉంది, దానిలో ఏదో మహత్యం ఉంది. ఆ మహత్యం ఉండబట్టే మన గడ్డలు వచ్చి మన వాళ్ళు చచ్చిపోతున్నారు, బాధపడుతున్నారు. కాబట్టి ఆ మహత్యం ఉన్న దేవుని మందసాన్ని ఊరికినే పంపించొద్దు, ఏదో పొలమ దానికి పరిష్కారం చేసి పంపిద్దామని వాళ్ళకు వచ్చిన ఆలోచన చెప్తున్నారు. అక్కడ దేవుడు చెప్పలేదు. వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏం చెప్తున్నాడు? అన్యులు ఇశ్రాయేలు దేవుడి అయిన ఆయన మందసాన్ని గురించి వీళ్ళు చెప్పటం ఏంటి అంటే అదే శకునం అంటే సోది అంటారు. ఊరికినే పంపించొద్దు, ఏ విధము చేతనైనా అనేక అపరారార్థమైన అర్పణము చెల్లింపవలెనను, అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండెనో మీరు తెలుసుకొందురనిరి. అంటే ఏదో ఒక బలిచ్చి అప్పుడు తీసేస్తే ఎందుకు మీకు ఆయన హస్తం మీ మీద భారంగా ఉందో మీకు అప్పుడు అర్థమైద్ది అన్నారు. శకునాలు చెప్పేవాళ్ళు చెప్పిన సమాధానం. ఫిలిస్తీన్లు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరారార్థమైన అర్పణ ఏదని వారిని మళ్ళీ అడిగారు. అర్పణ అన్నారు కదా, ఏం అర్పణ ఇవ్వాలి ఆయనకి అని అడిగితే వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒకటే కనుక, ఫిలిస్తీన్లు 5 ప్రాంతాలకు 5 సర్దారులు ఉంటారు. మీ మీద మీ సర్దారుల మీద ఉన్న తెగులు ఒకటే. ఏంటా తెగులు? ఒకటే కనుక ఫిలిస్తీన్లు సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను, వాళ్ళకు వచ్చిన జబ్బేంటి? గడ్డలు వచ్చినాయి, బాధపడ్డారు, దాంతో పంపించాలనుకున్నారు. బంగారపు గడ్డలు ఏ ఆకారంలో అయితే వాళ్ళ శరీరం మీద వచ్చినాయో అదే ఆకారం బంగారంతో చేయండి. ఎన్ని? 5 ఫిలిస్తీన్ల సర్దారులు ఉన్నారు కాబట్టి 5 గడ్డలు బంగారంతో చేసి రూపములను
5 బంగారపు పందికొక్కులను చెల్లించాలి. పందికొక్కులు ఎందుకో మళ్ళీ ఆడు చెప్తే అంతేనండి. మనం కూడా చూడండి, దేవుని వాక్యం ఇలా ఉంది, నువ్వు ఇలా బ్రతుకంటే వినరు. 7 వారాలు మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకమ్మా నీకు అంతా మేలే జరిగిద్దంటే చచ్చినట్టు పెట్టుకుంటారండి. ఎంతమంది పెట్టుకున్నారో తెలుసా? అటు శకునం చెప్పేవాడు, దేవుడేమైనా చెప్పాడా 7 వారాలు నీ ఇంట్లో నీ మార్పులేమి లేకుండా ప్రార్థన పెట్టుకుంటే నీకు ఆశీర్వాదం అని ఎక్కడన్నా ఉందా వాక్యం? పాస్టర్ గారు చెబితే చచ్చినట్టు 7 వారాలు పెట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు చాలా సంఘాల్లోనండి. ఎన్నెన్నో పనికిమాలిని అన్నీ చెప్తారు పాస్టర్లు, అవన్నీ వింటారు. వాక్యంలో ఉన్నది చెబితే మాత్రం వినరు, ఖచ్చితంగా వినరు. లేనిపోయి చెప్తే మాత్రం అయ్యగారు ఏది చెబితే అది మంచిది, అయ్యగారు చెప్పాడు విందాం, బైబిల్లో ఉందా లేదా చూసుకోరు. 5 ఏమో గడ్డలంట, బంగారపు గడ్డలు, 5 పందికొక్కులంట. పందికొక్క ఆలోచన కదా ఇదే. 5 సద్దాల లెక్క చొప్పున బంగారపు గడ్డల రూపంలోను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలను. కాబట్టి మీకు కలిగిన గడ్డలు గాను భూమిని పాడు చేయి పందికొక్కులు గాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి, అదే పందికొక్కులు అంటే చుంచులు చేసి పంపించి ఇశ్రాయేలు దేవునికి మహిమ చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయును. కాబోలు, మళ్ళీ ఇక్కడికి వచ్చేళ్ళకి కాబోలు అన్నారు. అంటే వాళ్ళ దేవతలు ఈ దేవుడి కంటే పవర్ తక్కువనే ఒప్పుకున్నారుగా. మరి అలాంటప్పుడు ఈ దేవతలు ఆయన పాదాల ముందు, ఆయన మందసం ముందు బోర్లా పడింది, మెడ చేతులు విరగదీసి పడిని. కాబట్టి ఆ పవర్ ముందు మన దేవతల పవర్ దేనికి పనికిరాదు, వీళ్ళంతా దేవుళ్ళు కాదని వదిలేసి నిజమైన దేవుడు ఈయనని నమ్ముకోండి అని చెప్పాలి కదా వీళ్ళు. కానీ ఏం చెప్పారు? పనికి మాలిన ఏదో ఒక రూల్ చెప్పారు. 5 పందికొక్కు బొమ్మలంట బంగారంతో, 5 ఏమో గడ్డల రూపంలో బంగారపు గడ్డలంట. ఇవి చేసి మీరు వాళ్ళకి పంపిస్తే దేవుడు ఏం చేస్తా అంట, అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగా ఉన్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. ఒకవేళ ఇది చేస్తే అది తీస్తాడేమో అన్నారు. ఏమో అంటావు ఇందిరా, సరిగ్గా చెప్పు, కన్ఫామ్గా తీస్తాడా తీయడా? జాగ్రత్తగా చెప్పండి అని ఎవడన్నా అడుగుతాడా? చెప్పండి. సిద్ధాంతి చెప్పినా, పూజారి చెప్పినా, అయ్యగారు చెప్పాడు అంతే, పాస్టర్ చెప్పినా అంతే. ఇక ఎదురు క్వశ్చన్ అయ్యరు, ఇదిగో ఈ ముహూర్తం బాగాలేదు, ఈ ముహూర్తమే బాగుంది. ఎందుకు బాగలేదు అయ్యగారు? నీకు చెప్పినా అర్థం కాదంటాడు. పోనీ ఈ ముహూర్తంలో చేస్తే ఏమన్నా నష్టం అంటే ఏదో భయపెట్టే చేస్తాడు. మీ ఇంట్లో ఖచ్చితంగా ఒక శవం లేవటం ఖాయం అంటాడు, వణికిపోతాం. లేదా ఎవరొకరు రోగిష్టోళ్ళు అవ్వటం ఖాయం అంటాడు, భయపడిపోతాం. ఈ పనికిమాలిన శకునాలు అంటే ఇవే. దేవుడు చెప్పింది ఖచ్చితంగా నువ్వు పాటించు, నీకు ఆశీర్వాదం వచ్చింది అని చెప్తే అది నమ్మరు. దేవుడు చెప్పంది నువ్వు చేస్తున్నావు, ఇది తప్పు అంటే అందరు చేయట్లేదా, మనం చేస్తే తప్పేంటి అంటాడు. కానీ పనికిమాలిన ఏదైనా ఒక విషయం చెప్తే మాత్రం అది ఎంతవరకు వాస్తవం, దేవుడు దీన్ని సపోర్ట్ చేశాడా చేయడా, ఇవన్నీ ఆలోచించమండి. మనం బయటోడు చెప్పింది పాటిస్తాం, కానీ వాక్యంలో చెప్పింది మనం ఖచ్చితంగా నమ్మి పాటించట్లేదు. చాలా విషయాలు మన దైనందిన జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో విషయాల్లో లోక సంబంధమైన పద్ధతులు ఆచరిస్తున్నాం తప్ప దేవుడు చెప్పిన పద్ధతులు ఎన్ని ఆచరిస్తున్నామా ఎన్ని లేదా అనేది ఆలోచించుకోవట్లే. అంటే మనం శకునాలే నమ్ముతున్నాం. ఏం నమ్ముతున్నాం? శకునాలే నమ్ముతున్నాం. అందరికి ఉన్న అలవాటు ఈరోజు అది క్రైస్తవులకు కూడా వచ్చేసింది. ఎవరో చెప్పింది నమ్మేస్తాం. అమ్మ ఈ మూల బాగాలేదు, గోడ పడగొట్టి కొంచెం క్రాస్గా కట్టించండి, ఈ మూల కొంచెం విశాలంగా ఉండాలి, ఈశాన్య మూల మూసేయకూడదు అన్నాడు అనుకో, బైబిల్లో ఉందా అనరు. ఒకళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేశారనుకో, ఆ నోవాహు వాడా అంటాడు. అది ఎందుకు కొలతలు చెప్పాడో వీడికి తెలియదు. బైబిల్లో కూడా ఆధారం చూపించాడు కాబట్టి మనం నమ్మేద్దాం. ఆల్రెడీ మనకు ఒక గిల్లు ఉంది కాబట్టి దాన్ని చేసేస్తున్నాం. దీన్నే శకునం అంటారు. గడ్డల బంగారపై చేయమంటే చేసేసారండి. పందికొక్కులు చేయండి అంటే పందికొక్కుల పని చేసేసారు. ఎవడైనా సిద్ధాంతి చెబితే ఖచ్చితంగా చేసేస్తాం అంతే. మరి వీళ్ళకి ఆ దేవుడి గురించి ఏం తెలుసు? ఆ దేవుడి మాటలు వీళ్ళు చెప్పే మాటలు ఏమన్నా మ్యాచ్ అవుతున్నాయా? ఎవడు ఆలోచన? ముందు మనకున్న నష్టం పోవాలి, మనకున్న కీడు పోవాలి. కొంతమంది ఇళ్ల ముందు చూస్తే ముళ్ళ కంప ఉంటుంది, గేర కంప అంట. ఏడో శ్మశానాల్లో ఉండే కంప, అది తీసుకొచ్చి ఆడ కట్టుకుంటారు. ఎందుకు? ఎవడో చెప్పాడు, ఎవడు? ఇదిగో ఈ పనికిమాలిని చెప్పేవాళ్ళే
ఏంటయ్యి వీటిని ఏమంటారు? శకునాలు చెప్పేవాళ్ళే చెబుతారు. అది కట్టుకుంటేనంట దెయ్యాలు రావంట. అసలు దెయ్యాలు ఉండేది ఏడంటాడు మళ్ళీ వాడే? శ్మశానంలో ఉన్నాయి అంటాడు. మళ్ళీ ఇంటి ముందు కట్టుకుంటే వాటిని ఆహ్వానించినట్ట పారదోలినట్ట? ఆలోచించం కదా. శకునాలు అందరూ పాటిస్తున్నారు. అవన్నీ చేయమనగానే చక్కగా చేసేసారంట. ఐగుప్తీయులు ఫరోయును మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఐగుప్తీయులు ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకున్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు విడిపించే సమయంలో మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకుందరు? వాళ్ళు ఎలా కఠినపరుచుకున్నాడో ఫరో రాజు, ఐగుప్తీయులు వాళ్ళ హృదయాలను ఎలా కఠినపరుచుకున్నారో మీరు కూడా అలా కఠినపరుచుకోవద్దు. ఆయన వారిలో తన అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు కదా. ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి వచ్చారో, అప్పుడు ఐగుప్తులో ఏమేమి జరిగినాయి, ఈ స్టోరీ అంతా వీళ్ళకి తెలుసు అన్నమాట. కాబట్టి అప్పుడు జరిగింది. వాళ్ళ దేవుడు అంత పవర్ఫుల్ కాబట్టి మీరు కూడా మేము చెప్పింది చేయండి, ఆ దేవుని హస్తం మీ మీద లేకుండా వెళ్ళిపోతుంది అని చెప్పగానే ఇక అందరూ ఏం చేశారు? మళ్ళీ ఇంకా చెప్పారు, మీరు కొత్త బండి ఒకటి చేయించి, ఇది కూడా సొంత కల్పితమే, కాడిమోయని పాడి ఆవులను రెండింటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుంచి ఇంటికి తోలేసి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరారార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. ఏం చేయమన్నాడు? కొత్త బండి, కాడిపోయిన 2 ఆవులు, అటు పిల్లల్ని దూరంగా ఇంటికి తోలేసి ఆ బండి మీద ఏం పెట్టమన్నాడు? ఒక పెట్టి ఆ పెట్టెలో ఈ గడ్డలు, ఈ పందికొక్కులు ఇవన్నీ పెట్టేసి దాన్ని వదిలేయమన్నాడు. ఎక్కడ? దారిని పోవునట్టుగా, మార్గమున పోవునట్టుగా విడిచిపెట్టి. అది బెత్షెమెషు పోవు మార్గమున బండి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనలకు చేసినని తెలుసుకొనవచ్చును. మళ్ళీ ఇందులో కూడా ఆప్షను, మీరు వదిలేయండి, ఈ ఇశ్రాయేలీయుల ప్రాంతం వైపు వెళుతుంది అనుకోండి, ఖచ్చితంగా ఇది ఇశ్రాయేలుకి సంబంధించిన మందసమే కాబట్టి ఆయనే ఈ కీడు మనకు చేశాడని ఈ బండి వెళ్ళే విధానాన్ని బట్టి శకునం చూసి మనం చెప్పొచ్చు. అంటే శకునం చూసేవాళ్ళు కూడా ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ. లేదు బండి అటు వెళ్ళలేదనుకోండి, అంటే ఆయన కాదు. 9వ వచనంలో బెత్షెమెషు మార్గమును పోవు బండి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశపు చేతనే అది మనకు సంభవించిననియు తెలుసుకుందామనిరి. మన దరిద్రం బాగలేదు, అందుకే జరిగింది. ఆ దేవుడి ప్రమేయం ఏమీ లేదని బండి వెళ్ళే విధానాన్ని బట్టి శకునం చూసి చెప్తారంట వీళ్ళు. అంటే అది కూడా కన్ఫామ్ కాదు, వాళ్ళకి తెలియదు. శకునం చూసేవాళ్ళు, జ్యోతిష్కాలు చెప్పేవాళ్ళు అందరూ ఇలాగే చెప్తారు. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళు అన్యులు కాబట్టి. అన్యులే ఇలా చెప్తే ఈ క్రైస్తవులు ఎలా చెప్తున్నారు ఈరోజు? చెప్పండి. ఒత్తి తగ్గితే తగ్గింది, లేకపోతే నీకు విశ్వాసం లేదంటాడు కదా. శకునం, అన్నీ శకునాలే. 10వ వచనం, వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములు గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవుచు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిస్తీన్ల సర్దార్లు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. ఎటు వెళ్ళింది? ఇశ్రాయేలు ఉన్న ప్రాంతం వైపే వెళ్ళింది. కాబట్టి అమ్మయ్య, ఆ దేవుడే మనల్ని మొత్తాడు. అందుకే ఈ బండి ఎట్టి వెళ్తుంది? బెత్షెమెషు వైపు వెళుతుంది. అక్కడ దాకా చూస్తూ వెంబడించారు బండిని. ఎవరు? ఫిలిస్తీన్ల సర్దార్లు. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చేలను కోయిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసం వారికి కనబడను. దాన్ని చూసి వారు పొలాల్లో పనిచేసుకుంటున్నారు ఇశ్రాయేలీలు, బెత్షెమెషు ప్రాంతంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు చూసి అర్రే మన మందసం వస్తుందిరా, ఫిలిస్తీన్లు దాన్ని పంపించేశారు అని బహుగా సంతోషించారంట. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువుగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా
ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులు అర్పించి బలులను వధించిరి. ఫిలిస్తీన్ల సర్దార్లు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్ళిరి. అంటే వీళ్ళు ఉత్సాహంతో సంతోషించటం, తీసుకొచ్చి అదే కాడి మోసిన ఆవుల్ని తీసి అదే కాడిని అదే బండిని కట్టెలు వేసి ఆ కట్టెలతో ఆవుల్ని వధించి బలులు అర్పించి అక్కడ పెద్ద పండగ చేశారు. ఇదంతా చూసిన ఈ 5 సర్దార్లు అదంతా చూసి హ్యాపీగా వెనక్కి వెళ్ళిపోయారు. 17వ వచనం. అపరారార్థమైన అర్పణ ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్టోదు వారి నిమిత్తం 1, అంటే అష్టోదు ప్రాంతంలో ఉన్న ఫిలిస్తీన్ల నిమిత్తం 1, గాజా వారి నిమిత్తం 1, గాజా ప్రాంతంలో ఉన్న ఫిలిస్తీన్ల నిమిత్తం 1, అష్కెలోను వారి నిమిత్తం 1, 3, గాతు వారి నిమిత్తము 1, 4, ఎక్రోను వారి నిమిత్తం 1, 5. ప్రాకారము గల పట్టణములు గల వారేమి, పొలములోని గ్రామముల వారేమి ఫిలిస్తీన్ల 5 సర్దార్ల పట్ల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపి పెద్ద రాయి దీనికి సాక్ష్యము, దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో, అంటే ఒక పెద్ద రాయి మీద దింపారు యెహోషువ గారి పొలంలో, ఆ రాయి దీనికి సాక్ష్యం అని చెప్తున్నాడు. 19. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా, సడన్గా తెరిచి చూశారంట ఆ ప్రాంతంలోని ఇశ్రాయేలీయులు, బెత్షెమెషు ప్రాంతంలో ఉన్నవారు. దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని 50,070 మందిని మొత్తేశాడు. అంటే ఎవరు పడితే వాళ్ళు దాన్ని తీసి చూడకూడదు. ఇశ్రాయేలీయులు చచ్చిపోయారు. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవడు గలరు, మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి కిర్యత్యారీము కాపురస్తుల యొద్దకు దూతలను పంపి ఫిలిస్తీన్ల యెహోవా మందసమును మరలా తీసుకొని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దాన్ని తీసుకొని పోవాలని వర్తమానము పంపిరి. వీళ్ళు మోత్తెరిచి చూశారు. వెంటనే ఎంతమంది? 50,070 మంది చచ్చిపోయేలాకే భయం వేసింది. ఇక ఎక్కడుంటే మనం అందరం చచ్చిపోతాం, ఆయన ముందు ఎవరో నిలబడలేము, ఆయన భయంకరుడైన దేవుడు అని భయం వేసి కిర్యతారీము వారికి కబురు చేసి, ఇదిగో ఫిలిస్తీన్లు మన మందసాన్ని తెచ్చారు తిరిగి, కాబట్టి మీరు వచ్చి దాన్ని తీసుకెళ్ళండి మీ ప్రాంతానికని వాళ్ళకి కబురు చేశారు. ఇది 6వ అధ్యాయం సారాంశం. 7వ అధ్యాయం. అంతటా కిర్యతారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఎంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజర్ను ప్రతిష్ఠించిరి. అబీనాదాబు అంటే తండ్రి దయగలవాడు, ఔదార్యము గల తండ్రి అని అర్థం. తండ్రి దయగలవాడు లేక ఔదార్యము గల తండ్రి అని అర్థం. ఎలియాజరు అంటే దేవుడు సహాయకుడు అని అర్థం. ఎవరిని ప్రతిష్ఠించారు అక్కడ? ఆ మందసాన్ని కాపాడటానికి అతని కుమారుడైన అబీనాదాబు కుమారుడైన ఎలియాజర్ను ప్రతిష్ఠించింది. మందసము కిర్యతారీములో నుండిన కాలము 20 సంవత్సరములైన 20 years ఆ కిర్యతారీము అనే ప్రాంతంలో మందసం ఉంది. ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను దేవుడిని అనుసరించడానికి ఇశ్రాయేలు అందరూ దుఃఖపడుతున్నారంట. ఎందుకు? ఏం జరిగితే ఎవరిని చంపుతాడు? ఎందుకంటే ఒక్కసారి 50,070 మంది టప్మని చచ్చిపోయారు కాబట్టి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన్ని అనుసరించాలన్నా భయపడుతున్నారు. నేడు కూడా అలా జరిగిందనుకోండి, దేవుడి దగ్గర తేడా చేస్తే వెంటనే లేపేశాడు అనుకోండి, ఇంకెవరు ఈయన దగ్గరికి రారు, వస్తే భయభక్తులు కలిగి హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు అందరూ భయపడుతూ ఆయన్ని అనుసరించడం మానేశారంట. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అష్టోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంటే ఎందుకు దుఃఖపడుతున్నారు వీళ్ళంతా యెహోవాను అనుసరించడానికంటే వీళ్ళు మంచి కార్యాలు చేయట్లా. మంచోడు
దేవుణ్ణి అనుసరిస్తాడు, చెడ్డోడు దేవుడి నుంచి దూరంగా పారిపోతాడు. చెడ్డోడంటే దేవుని వాక్యానుసారంగా నడవనోడికి దేవుడంటే భయం. అర్థమవుతుందా? ఏ తేడా వచ్చినా ఏదో చేస్తాడని దూరంగా ఉంటాడు, దగ్గరకు రాలేడు. ఎప్పుడు దగ్గరకు రాగలడంటే మన లక్షణాలు, మన చెడు ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టినప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి నిర్భయంగా రాగలం. ఇప్పుడు వీళ్ళు దేవుణ్ణి అనుసరించడానికి ఎందుకు ఏడ్చారంటే వీళ్ళలో లోపాలు ఉన్నాయి. ఏంటా లోపాలంటే అన్ని దేవతలను ఆరాధిస్తూ విగ్రహాలు పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర. ఎవన్నాడు? మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడలంటే సరిగ్గా దేవుని వైపు లేరు. అన్య దేవతలను, అష్టారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, అంటే దేవతల బొమ్మలు, విగ్రహాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళు వాటిని అనుసరిస్తూ ఉన్నారు. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన మీ ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిన. యెహోవాను మాత్రమే సేవించారంటే ఇంకా ఏ దేవుడిని, ఏ దేవతని వాళ్ళు ఆరాధించలేదు అని అర్థం. మనం కూడా ఖచ్చితంగా దేవుని ఆజ్ఞల ప్రకారంగా బతికితే మనకేం కావాలో ఆయనే చూసుకుంటాడు. మనకి శత్రువుల భయం కానీ, రోగాల భయం కానీ, వ్యాధుల భయం కానీ ఎలాంటి భయం మనకు ఉండదు. ఎందుకంటే పూర్ణ హృదయంతో ఆయన అనుసరిస్తే మనకి ఏది అవసరమో, ఏది అవసరం లేదో మొత్తం ఆయన చూసుకుంటాడు. ఎప్పుడు మనకు తేడాలు వస్తాయి, ఎప్పుడు మనకు అనారోగ్యం వస్తుంది, ఎప్పుడు మనకి నష్టం జరిగిద్ది, ఎప్పుడు మనకి కీడు జరిగిద్దంటే ఖచ్చితంగా ఆయన కట్టడలో విధులు పాటించకుండా బతికినప్పుడు. నీకు వ్యాపారంలో లాస్ వచ్చినా, లేదా అనవసరమైన ప్రమాదాలు జరిగినా, ఏది జరిగినా మనం ఏదో తేడా చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. వాళ్ళు తేడా చేశారు, విగ్రహాలను పెట్టుకున్నారు, అందుకే ఫిలిస్తీయులు వచ్చి వీళ్ళని ఓడిస్తున్నారు. దేవుని బిడ్డ ఎవరి చేతిలో ఓడిపోవటం దేవుడికి అపకీర్తి. కాబట్టి దేవుడు ఆయన చెంత ఉన్న వారిని, భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో అనుసరించిన వారిని ఎప్పుడు ఆయన దూరం చేయడు, నష్టపరచడు. ఇక్కడ మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్సాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, అంతకుముందు సమూయేలు గారిని అడగల, యుద్ధానికి వెళ్ళిపోయారు, టపా చచ్చిపోయారు. ఇప్పుడు సమూయేలు గారు చెప్తున్నారు, మీరు కరెక్ట్గా లేరు, అందుకే ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోతున్నారు. ఇప్పుడు మీరు దేవతలను, విగ్రహాలన్నిటినీ దూరం చేసుకొని యెహోవాను మాత్రమే సేవించండి, అప్పుడు ఆయన మీకు అన్నీ ఇస్తాడు, జయాన్ని ఇస్తాడని చెప్పగానే వీళ్ళందరినీ సమకూర్చమన్నాడు. ఎక్కడ? మిస్పాలో. నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేదు యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండిరి. ఏం పోశారు దేవుడికి? నీళ్లు పోశారు. పానార్పణం అంటారు దీన్ని. ఏంటది? నీళ్ళని అర్పించటం, పానార్పణం. నీళ్లు చేది ఆయన సన్నిధిలో కుమ్మరించారంట. అంటే వాళ్ళ సమస్యలన్నీ, వాళ్ళ బాధలన్నీ, వాళ్ళ చెడంతా దేవుని సన్నిధిలో కొట్టుకుపోయేటట్టుగా పానార్పణాన్ని అర్పించారు. కేవలం ఆయన మాత్రమే సేవించారు, మిగతా ఏమీ లేదు. వాళ్ళ హృదయాల్ని నీళ్లు పోసుకున్నట్టుగా అలా పారబోశారు దేవుని సన్నిధిలో. నీళ్లు చేది ఆయన సన్నిధిలో కుమ్మరించరి. ఆ దినమున 6వ వచనం వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చాను. 7వ వచనం ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు విన్నప్పుడు ఫిలిస్తీయుల సర్దారు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిస్తీయులకు భయపడిరి. అంతకుముందు ఓడిపోయారు కదా, ఇప్పుడు మన మీదకు ఫిలిస్తీయులు యుద్ధానికి వస్తున్నారు అనగానే ఇప్పుడు కూడా భయపడ్డారు. మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. అయ్యా వాళ్ళు మన మీద యుద్ధానికి వస్తున్నారు, మీరు మాత్రం ప్రార్థన చేస్తానే ఉండండి, వాళ్ళ చేతిలో మేము ఓడిపోకుండా మమ్మల్ని కాపాడాలని ప్రార్థన చేయమని సమూయేలు గారికి వాళ్ళంతా మనవి చేశారు. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.
ఆల్రెడీ ఇశ్రాయేల్ అందరూ మారిపోయారు, పూర్ణ హృదయంతో దేవుడిని అనుసరిస్తున్నారు, యెహోవాను మాత్రమే సేవిస్తున్నారు, విగ్రహాలన్నీ పక్కన పడేశారు. కాబట్టి ఇప్పుడు సమూయేలు గారు వారి తరపున ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. దేవుడు ప్రార్థన ఆలకిస్తే మనమందరం మారిపోతే, దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే, మేము పాపాత్మలోని ఒప్పుకుంటే దేవుడు మన తరపున ఉంటాడు, మన ప్రార్థన వింటాడు. అప్పుడు ఎంత పెద్ద శత్రువు వచ్చినా మనకేమీ కాదు. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. 10వ వచనం, సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. చూసారా? అంతకుముందు ఇశ్రాయేలే చచ్చిపోయారు, యాజకుడిని అడగలేదు, వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు, వెళ్ళాలా వద్దా అని సమూయేలు గారిని అడగలేదు. ఇప్పుడు మాత్రం ప్రార్థన చేయమని అడిగారు, ఎందుకంటే మార్పు వచ్చింది కాబట్టి. అన్ని దేవతలు పడేశారు, పూర్ణ హృదయంతో దేవుడిని అనుసరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు దేవుడే కలుగు చేసుకొని ఏం చేశాడు? ఉరుములు మెరుపులు పెట్టేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసేసాడు. ఇశ్రాయేలు హ్యాపీగా వాళ్ళని ఓడించేశారంట. వాళ్ళు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. 11వ వచనం, ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. వీడు తరిమేశారు ఇశ్రాయేలు. ఇప్పుడు అంటే దేవుడి పక్షంగా మనం ఉంటే మన పక్షంగా దేవుడు ఉంటాడు. మనకంటే శక్తివంతుడు మన మీదకు యుద్ధానికి వచ్చినా ఏం చేస్తాడు? దేవుడే కలుగ చేసుకొని మన కంటే ముందుగా ప్రకృతితో వాళ్ళకి బుద్ధి చెప్తాడు. వీళ్ళు ఇశ్రాయేలు ఎలా తరమగలిగారంటే ఆల్రెడీ వాళ్ళల్లో భయం వచ్చేసింది. ఈ ఉరుములు మెరుపులు ఈ పిడుగులు ఈ దెబ్బకి కంగారైపోయారు, కన్ఫ్యూజ్ అయిపోయారు. ఈ టైంలో వీళ్ళు హ్యాపీగా వాళ్ళని తరిమేశారు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకు షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. మిస్పాకును షేకును పళ్ళు వంటి బండ. ఆ రాయి పేరు సహాయార్థమైన రాయి. ఎబెనెజరు అంటే సహాయార్థమైన రాయి అని అర్థం. ఎబెనెజరు అని పేరు పెట్టాడు రాయికి. ఇలాగూ ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొన్న పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకు గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలు ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలుకును అమోరీయులకును సమాధానము కలిగెను. ఫిలిస్తీన్లో ఈ కనాన్ దేశంలో నివసించిన అనేక జాతుల్లో అమోరీయులు కూడా ఒకళ్ళు. అమోరీయులతో కూడా గొడవ లేకుండా ఇశ్రాయేల్కి అమోరీయులకి సమాధానం వచ్చింది. అంతకుముందు వాళ్ళు ఆక్రమించుకున్న ఆ ప్రాంతాలు పొలాలు మొత్తం తిరిగి ఇశ్రాయేల్కి వచ్చేసినాయి. ఎందుకంటే మంచి ప్రవక్త అయిన సమూయేలు గారు అక్కడ ఉన్నాడు. ఆయన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఆల్రెడీ ఇశ్రాయేలీలు కూడా విగ్రహాలను పక్కన పెట్టి దేవుడిని పూర్ణ హృదయంతో అనుసరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం హ్యాపీగా సంతోషంగా యుద్ధాలు లేకుండా ఫిలిస్తీయుల నుంచి భయం లేకుండా హ్యాపీగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. 15వ వచనం, సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చాను. 3 ప్రాంతాలకు తిరుగుతూ ఆయన బతుకున్నంతకాలం వాళ్ళకి న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఆ 3 ప్రాంతాల్లో ఉన్న ఇశ్రాయేలుకి న్యాయము తీర్చుచూ వచ్చాను. మరియు అతని ఇల్లు రామాలో ఉండినందున, రామా అంటే పూర్తి పేరు రామతయిం సోఫీము, గుర్తుందో లేదని అడిగాను. రామాలో ఏ ఇల్లు ఉంది? పుట్టిన ఎవరు? రామతయిం సోఫీము. రామాలో ఉండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడా న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము, అంటే సొంత ఊరికి కూడా వస్తున్నాడు అప్పుడప్పుడు. అయ్యా మీరు వచ్చారు, ఎటు మీ ఊరే కదా ఇది, మాకు కూడా న్యాయం తీర్చారు. ఆ ఊరోళ్ళు కూడా సమూయేలు గారితో న్యాయం, అంటే మొత్తానికి 4 ప్రాంతాలకి సమూయేలు గారు తన జీవిత కాలంలో న్యాయాధిపతిగా ఉన్నారు. 8వ అధ్యాయము, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాను. వారసత్వంగా వచ్చింది. సమూయేలు గారు అయిపోయింది, ముసలోడు అయిపోయాడు. నెక్స్ట్ ఆయన వారసుల్ని న్యాయాధిపతులుగా నియమించాడు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు. యోవేలు అంటే యెహోవా నా దేవుడు అని అర్థం. అతని రెండవ వాని పేరు
అబియా. అబియా అంటే యెహోవా నా తండ్రి అని అర్థం. యోవేలు, అబియా. యెహోవా నా దేవుడు, యెహోవా నా తండ్రి, వాళ్ళిద్దరికీ పెట్టిన పేర్లు అవి. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చిరి. ఎవరి కుమారులు? సమూయేలు గారి కుమారులు. అంటే ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, అంత గొప్ప భక్తుడు, అంత గొప్ప న్యాయాధిపతి, తల్లి దేవుడిని అడిగి మొక్కుకొని కన్ని బాల్యదినాల నుంచి ఉగ్గుపాలతో దేవుని భక్తి భయం నేర్పితే అంత గొప్ప భక్తుడు తన కుమారులు దేవునిలో ఉండేటట్టు పెంచలేకపోయాడే? డౌట్ వచ్చిందా రాదా? చాలామందికి వచ్చిందండి. అసలు ఎవరు మారుతారు, ఎవరు మారరు అనేది ఎవరి చేతిలో లేదు. అది గుర్తుపెట్టుకోండి. మన పని ఏంటి? వాక్యానుసారంగా బ్రతకటం, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా తెలియచెప్పటం. బయటోడు మారతాడా, ఇంట్లో వాడు మారతాడా, బయటోడు శత్రువు అవుతాడా, ఇంట్లో వాడు శత్రువు, ఎవరికి చెప్పలేం. విత్తటం, నీళ్లు పోయటం, కాపుగాయటం, కంచె వేయటం. వృద్ధి పొందించేవాడు దేవుడే. అపోల్లో నేను విత్తాను, అపోల్లో నీడు పోశాడు. ఇంకెవరు? కాపు కాయవాడు, వృద్ధి పొందించేవాడు దేవుడే అంటాడు పౌలు గారు. అంటే ఎవరు మారతారో ఎవరు మారరో మన చేతిలో లేదు. బలవంతంగా మార్చడం అనేది దేవుని చిత్తం కాదు. ఇప్పుడు భయపడిపోయి భయభక్తులు భక్తిని నటిస్తున్నట్టుగా కనపడే వాళ్ళు ఉండొచ్చు ఇంట్లో, కానీ వాళ్ళది హృదయపూర్వకమైన భక్త, నటనా భక్త ఎవరికి తెలియదు, దేవుడికి తప్ప. కాబట్టి గొప్ప ప్రవక్త, గొప్ప న్యాయాధిపతి, బాల్యదినాల నుంచి భక్తిలో పెరిగిన సమూయేలు గారు ఏలీ గారిలాగా పిల్లల్ని భక్తిలో పెంచలేదు అనటానికి అవకాశం లేదు. ఈయన చెప్పే ఉంటాడు ఖచ్చితంగా, కానీ పిల్లలు పాడైపోయారు. సమాజంను చూసి పాడవచ్చు. మా నాన్న అధికారి కదా, మా నాన్నకి ఎదురు లేదు, మా నాన్న న్యాయాధిపతి, మా నాన్న అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి ఆ గారాభం వల్ల పిల్లలు పాడైపోవచ్చు. చెప్పలేదు అంటానికి వీల్లేదు. ఎందుకంటే ఏలీ గారి గురించి దేవుడు చెప్పాడు, నీ పిల్లలు చెడిపోతున్నా నువ్వు వాళ్ళని గద్దించలేదనే మాట వాడబడింది ఏలీ గారి గురించి. కానీ సమూయేలు గారి గురించి దేవుడు ఆ మాట వ్రాయించలేదంటే ఖచ్చితంగా సమూయేలు గారు పిల్లలకి చెప్పాడు, కానీ పిల్లలు భక్తిలో లేరు. ఎవడు భక్తి వాళ్ళకే సొంతం. తండ్రుల భక్తి పిల్లలకు రావాలని రూల్ లేదు. తండ్రి భక్తిహీనుడైన పిల్లలు మహాభక్తులైన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. కాబట్టి సమూయేలు గారి ఇద్దరు కుమారులు భ్రష్టులైపోయారు, న్యాయాన్ని తిప్పేస్తున్నారంట. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక, అంటే నీ అంత మంచోళ్ళు కారు కాబట్టి, నీలాంటి క్యారెక్టర్ వాళ్ళకి లేదు కాబట్టి, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనేది. ఏమన్నారు? నీ కొడుకులు మంచోళ్ళు కాదు, చెడిపోయారు, నువ్వు మంచోడువయ్యా, నువ్వు ఆల్రెడీ ముసలోడు అయిపోయావు కాబట్టి నీ కొడుకులు మాకు సరిగ్గా న్యాయం తీర్చటం. ఎందుకంటే లంచాలు పుచ్చుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు మాకు న్యాయాధిపతులుగా వద్దు. లోకంలో అందరూ రాజుని ఏర్పాటు చేసుకున్నారు కదా, సకల జనులు ఏ మర్యాద ఉందో వాళ్ళకి. మర్యాద అంటే ఒక పద్ధతి, ఒక క్రమం. వాళ్ళకున్న క్రమం ఏంటంటే అందరినీ పరిపాలించడానికి ఒక రాజుని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మాకు కూడా నీ తర్వాత నీ వారసులుగా నీ పిల్లలు వద్దు, మాకు వాళ్ళలాగా ఒక రాజు నువ్వే నియమించు అని సమూయేలు గారి దగ్గరకు వచ్చి ఇశ్రాయేలు పెద్దలందరూ అడిగారు. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమించమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. ఏమనిపించింది సమూయేలు గారికి? ప్రతికూలం అంటే ఇబ్బంది, వ్యతిరేకంగా ఉంది. వాళ్ళు అడిగింది వాక్యానికి వ్యతిరేకంగా ఉంది. ఆదాము గారి దగ్గర నుంచి ఏ తరములో చూసినా దేవుని పిల్లల్ని పరిపాలించేది దేవుడే. గతంలో మాట్లాడినట్టున్నాను, ఏ సబ్జెక్టు గుర్తులేదు, కానీ దేవుని పిల్లల్ని రాజకీయమా యాజకీయం అనే సబ్జెక్టు ఏదో మాట్లాడాను. దేవుని పిల్లల్ని దేవుడే పరిపాలిస్తున్నాడు, కాకపోతే వాక్యం ద్వారా పరిపాలిస్తున్నాడు. వాక్యాన్ని ఎవరొక భక్తుల ద్వారా ప్రజలకి అందిస్తూ ఉన్నాడు. అందించే వ్యక్తి కాదు పరిపాలించేది. అక్కడ ఎవరో అందించే వ్యక్తి ఒక సాధనం.
ఆ వ్యక్తి అందించిన మాటే దేవుని చట్టం. కాబట్టి దేవుడు ప్రతి తరములో తన చట్టాన్ని, తన యొక్క నియమ నిబంధనలు లేదా కట్టడలు విధులను ఏదో ఒక భక్తుల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ భక్తిని ఎవరైతే ఆ పద్ధతిని అనుసరించి నడుస్తారో వారు దేవుని పరిపాలన కింద ఉన్నవారు. రాజులను నియమించిన రాజు కూడా వాక్యానుసారంగా పరిపాలించాలి. కాబట్టి వీళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలన్నాడు. అయ్యా నువ్వు బాగలేదు, దేవుని ప్రార్థన చేసి మాకు మరొక న్యాయాధిపతిని ఏర్పాటు చేయి, నీ పిల్లలు బాగలేదని అడిగితే బాగుండేదేమో. కానీ వాళ్ళు ఎలా అడిగారు? పక్కోడితో పోల్చాడు, పనికి మాలిన వాళ్ళతో పోల్చుకొని అన్యులు ఎలాగైతే రాజుని ఏర్పాటు చేసుకున్నారో మాకు కూడా అలాగా రాజు కావాలి అన్నాడు. చెప్పండి, మనకు భక్తి దేవుడు చెప్పిన క్రమంలో ఉండాలా, లోకంలో ఉన్న అన్యులు పాటించే విధంలో ఉండాలా? ఎలా ఉండాలి భక్తి? ఈరోజు భక్తి కూడా ఏమైపోయిందంటే అన్యుల్ని అనుసరించి నడిచే భక్తి విధానంలోకి మారిపోయినాయి. పాటలు కూడా చూసారా? సినిమా ట్యూన్లో క్రైస్తవ పాటలు కదా, సుప్రభాతం దగ్గర నుంచి ప్రారంభించారు మనోళ్ళు చాలామంది. ఘంటసాల పాటలు కూడా కొన్ని క్రిస్టియన్ సాంగ్స్ ఉన్నాయి. అన్యుల్ని అనుసరించి క్రైస్తవ్యంలోనికి అన్య ఆచారాలు, పద్ధతులు, ఆరాధనా క్రమాలు కూడా తీసుకొచ్చారు ఈరోజు. అదే దేవుడికి నచ్చదు. దేవుడు సపరేట్గా ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలోనే దేవుడిని ఆరాధించాలి. దేవునికి బలులు ఇచ్చినా, అర్పణలు ఇచ్చినా, ఏం చేసినా అని చెప్పిన పద్ధతిలోనే పాటించాలి. కానీ వీళ్ళు అడిగిన విధానం ఎలా ఉంది? సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు అనగానే సమూయేలు గారికి బాగా ఇబ్బంది అయిపోయింది. ఇదేంటి, దేవుడినే విసర్జించి వాళ్ళ పద్ధతి చొప్పున మాకు రాజు కావాలంటున్నారని వెంటనే దేవుడికి ప్రార్థన చేశాడంట. ఏం చేశాడు సమూయేలు గారు? దేవునికి ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. ఏమండి, ఆల్రెడీ మారిపోయారు, పశ్చాత్తాపడ్డారు, మేము పాపాత్ములని ఒప్పుకున్నారు, ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తే హ్యాపీగా ఉంది. ఇంకా ఏ శత్రువు వీళ్ళ ఎదుట నిలబడకుండా అందరినీ సమాధానపరిచాడు. ఎవ్వరూ వీళ్ళ మీదకి మడివెత్తే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వీళ్ళ దేవుడు చాలా గొప్పోడు. వాళ్ళు యుద్ధం చేసేదానికంటే ప్రకృతితో మనకు బుద్ధి చెబుతాడని ఆ ఫిలిస్తీన్లకి, అమోరీలకి అందరికి అర్థమైపోయింది. అందరూ సైలెంట్ అయిపోయారు. వాళ్ళు సైలెంట్ అయ్యేలేక వీళ్ళు వైలెంట్ అయిపోయారు. దేవుడు నెమ్మదిగా ఉంటే భక్తులు రెచ్చిపోతారండి. దేవుడు ఎప్పటికప్పుడు అణిచివేస్తూ ఉంటేనే మనకు భయం వచ్చింది. ఇది కృపకాలం. దేవుడు ఎవరిని ఏమీ అనడు కాబట్టి మనకు కొమ్ములు వచ్చేస్తున్నాయి. దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాం, దేవుని కట్టడల విధుల్ని పాటించకుండా ఉంటున్నాం. కనీసం తప్పు చేసి కూడా దేవుడి దగ్గర పశ్చాత్తాపడి క్షమించు అని అడిగే సాహసం కూడా చేయలేకపోతున్నాం. ప్రతిరోజు క్షమాపణ అడిగి పడుకుంటున్నారు ఎవరన్నా దేవుణ్ణి? నేను ఉదయకాల ప్రార్థనలో రోజు చెప్తా, ఇప్పటి వరకు మేము చేసిన అపరాధాలు, పాపాలన్నింటినీ ఓరిమితో క్షమించి మమ్మల్ని పవిత్రులుగా ఉంచండి అని. అది జరగలేదనుకోండి, మనం పాపంతోనే ఉండి ఆ రోజు మరణించితే అంతకుముందు నువ్వు చేసిన మంచి కార్యాలు ఏవి దేవుడు జ్ఞాపకం చేసుకోడు, వెంటనే పంపించేస్తాడు పాతాళానికి, నరకంలోకి, వేదన పొందే స్థలానికి పంపిస్తాడు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు పశ్చాత్తాపడాలి. ఇశ్రాయేల్లో అది పోయింది, దేవుని భయం పోయింది. మళ్ళీ ఏం చేశారంట? విగ్రహాలతో తిరిగిపోయారు. కొంచెం నెమ్మది ఇచ్చిందో లేదో, కొన్నేళ్ళు అలా నెమ్మదిగా గడిచినాయో లేదో, మళ్ళీ వ్యతిరేకం అయిపోయారు. దేవుడు లేడు, ఏమిడు లేడు, మాకు వాళ్ళ పద్ధతి లాంటి రాజు కావాలని ఇదిగో ప్రవక్తను అడిగేశారు. అడిగితే ఆయన నిన్ను కాదు నాయన విసర్జించింది, నన్నే వదిలేశారు, ఇతర దేవతను మళ్ళీ పూజిస్తున్నారు. వాళ్ళు అడిగింది నువ్వు చేసేయి. అయితే వాళ్ళకి రాజుని నియమిస్తే ఆ రాజు ఏం చేస్తాడో భవిష్యత్తు ఏంటో ముందే చెప్పేయి అని దేవుడు సమూయేలు గారికి ఇశ్రాయేలు భవిష్యత్తు చెబితే సమూయేలు గారు వాళ్ళకి చెప్పాడు. ఏం చెప్పాడు? 9వ వచనం, అయితే వారిని ఏలబోవురాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచేయము. సమూయేలు తనకు రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి
ఇలాగూ చెప్పాను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. మీ పిల్లల్ని ఏం చేస్తాడు? రాజుగారి రథాలు తోలటానికి, రాజుగారి గుర్రాలను మేపటానికి, కడకటానికి, వాటిని స్వారీ చేయటం నేర్పించడానికి, ఈ రాజుగారి బంగ్లాలో ఉన్న కార్యక్రమాలన్నీ ఉపయోగించుకోవటానికి మీ పిల్లల్ని వాడుకుంటాడు. మాకు అదే బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం కదా అది. రాజుగారింటో పని అంటే ఏంటి? రాజుగారి కొలువులో జాబ్ అంటే మనకి సంతోషమా నష్టమా? ఎవడో ఒక వ్యవసాయకుడి ఇంట్లో పని అంటే చిన్నది, రాజుగారి ఇంట్లో అంటే నేను ఎక్కడ పని చేస్తానో తెలుసా అని గొప్పగా చెప్పుకుంటాం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం గొప్పదా, ప్రైవేటు ఉద్యోగం గొప్పదా? మన సమాజంలో ఏది గొప్పది? ప్రభుత్వ ఉద్యోగం గొప్పది. అలాగే అది ప్రభుత్వం. అప్పుడు రాజు అంటే ప్రభు. ఆ ప్రభుత్వంలో జాబ్ అంటే సంతోషం అనుకుంటున్నారు, అది నష్టంరా మీకు అని చెప్తున్నాడు. మీ పిల్లల్ని రథాలు దోలేవాళ్ళగా, గుర్రాలు గడిగేవాళ్ళగా, గుర్రాలకి మేతేసేవాళ్ళగా రాజుగారు పిలిపించుకుంటాడు. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. రాజుగారి రథం వెళ్తుంటే వీళ్ళు వెనకాల రథాలు వేసుకొని రావటం కాదు, అటు ఇటు కొంతమంది రథాల ముందు కూడా కొంతమంది పరిగెత్తు ఉంటారు. మనం వాళ్ళని ఏమంటాం? సెక్యూరిటీ గార్డ్స్. ఇంకో పేరు బాడీ గార్డ్స్. ఇంకా ఇంకో పేరు ఉంది, బాడీ గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్, ఎస్కాట్లు. రాజుగారి మంత్రి గారు కారు ముందు కొన్ని వాహనాలు వెళ్తాయి, పోలీసులు కానీ కొంతమంది, వాటిని ఎస్కాట్స్ అంటారు. అది మనం ఒక మంచి ఉద్యోగం అనుకుంటున్నాం. దేవుడేమో శాపంరా మీకు అదే అని చెప్తున్నాడు. రాజుగారి రథం ముందర పరిగెత్తు వారిగాను వారిని ఉంచుకొనును, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. అంటే యుద్ధం చేసే సైన్యం ఉంటుంది కదా, ఆ సైన్యంలో ఎంత ఇది? సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులు, 50 మందికి ఒకటి, 1000 మందికి ఒకళ్ళని నియమించుకుంటూ ఉంటాడు. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథములను సామాన్లను చేయుటకు వారిని, అంటే పంట పొలాల్లోకి వాడుకుంటాడు, ఈ యుద్ధ సామాగ్రి తయారు చేయడానికి కూడా మీ పిల్లలను వాడుకుంటాడు. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకొను. అంటే ఆడపిల్లలను కూడా విడిచిపెట్టడం. రాజుగారు తన బంగ్లాలో ఏం చేస్తాడు? భక్ష్యకారులు అంటే వంట చేసేవారు, బోనకత్తెలు అంటే భోజనాలు చేసేవారు, రొట్టెలు కాల్చువారు, ప్లస్ బోనకత్తెలు అంటే పర్ఫ్యూమ్స్ తయారు చేసేవాళ్ళు అంట, సెంట్లు అత్తర్లో తయారు చేసేవాళ్ళు రాజుగారి దగ్గర. తర్వాత రొట్టెలు కాల్చేవాళ్ళు భక్ష్యకారులు, ఆహార పదార్థాలన్నీ వండేవాళ్ళు, రొట్టెలు కాల్చేవాళ్ళు, అత్తర్లు సెంట్లు తయారు చేసేవాళ్ళుగా స్త్రీలను ఏర్పాటు చేసుకుంటాడంట రాజు నియమిస్తే. మీ పొలములోను మీ ద్రాక్ష తోటలోను ఒలివ తోటలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. అంటే మంచి అన్ని ముందు ఎవరికి ఇవ్వాలి? రాజుగారికి ఇచ్చేయాలి. ఈపోతే ఊరుకోడు, శిరచ్ఛేదనం కోట గోడకి ఎలాడు కట్టడం అంటాడు. శ్రేష్టమైన ముందు రాజుగారికి ఇవ్వాలి. ఎవడైనా ఇవ్వలేదనుకో ఏం చేస్తాడు? ఎవరక్కడ అంటాడు, వాడిని తీసుకురండి అంటాడు. వెంటనే తలనరకటం, కోట గోడకి వేలాడు కట్టడం. మీ ధాన్యములోను ద్రాక్షారసములోను 10వ భాగము తీసి తన పరివార జనమునకు సేవకులకును ఇచ్చును. అంటే దేవుడికి చెందాల్సిన 10% కూడా ముందు ఏం చేస్తాడు? రాజుగారు తీసుకుంటాడు. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువుల్లోనూ గార్ధవములోనూ శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొను. మీ ఇంట్లో ఏదైనా మంచిది ఉందా? రాజుగారికి ఇచ్చేయి. పశువుల్లో మంచిది ఉందా? ఇచ్చేయి. పనికత్తెల్లో మంచి పని చేసేవాళ్ళు ఉన్నారా? వాళ్ళు కూడా రాజుగారికే కావాలి. అంటే ఎవరిని విడిచిపెట్టడా? ఎవరిని విడిచిపెట్టడు. మీ ఇంట్లో పనిచేసే స్త్రీలున్నా, మీ ఇంట్లో మీ పిల్లలు పనిచేసే వాళ్ళు ఉన్నా, వాళ్ళను కూడా రాజుగారి కొలువులో రొట్టెలు ఉండేవాళ్ళు, భోజనాలు చేసేవాళ్ళు, అత్తర్లు కలిపేవాళ్ళు గాను అక్కడ పనిస్తారు. మనమేమనుకుంటామంటే అబ్బో ప్రభుత్వ ఉద్యోగం అని సంకలు కొట్టుకుంటాం. అది శాపమని చెప్తున్నాడు సమూయేలు గారు. 17వ వచనం, మీ మందలో 10వ భాగం పట్టుకొను, మీ మట్టుకు మీరు అతనికి మీరు కూడా దాసులు అయిపోతారు. ఆ దినమును మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. ఇన్ని నష్టాలు జరుగుతున్నప్పుడు మీకు బుద్ధి వచ్చి, అయ్యా మేము పొరపాటున మాకు రాజు కావాలి, అన్నిల ఆచారం ప్రకారంగా వాళ్ళ మర్యాద చొప్పున రాజు కావాలని అదేదో తెలియక అడిగాము, కాబట్టి క్షమించి ఈ రాజును మాకు వద్దు తీసేయి అని మీరు మొరపెట్టినా నేను వినను అంటున్నాడు. ఎందుకు వినడం?
జరగబోయే ప్రమాదం ముందే చెప్పాము. చాలామంది అంతే, ఇది నష్టం, ఇది వద్దు, ఇట చేయొద్దు అంటే వినరు. దానివల్ల నష్టం జరిగినప్పుడు మొరపెట్టిన దేవుడు వినడు, ముందే హెచ్చరిస్తాడు దేవుడు. అది డైరెక్ట్గా నీకు వచ్చి కళ్ళ వచ్చి బిడ్డ ఇలా చెయ్యి, ఇలా చేయకూడదని చెప్పడు, వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. సరి చేసుకున్నవాడు ధన్యుడు. లేదు నాకు అంతా తెలుసులని మూర్ఖంగా వెళ్ళిపోయానుకో, ఎదురు దెబ్బ తగిలి పడ్డప్పుడు అర్థమైంది. దేవుడితో పెట్టుకోకూడదు, మనుషులతో పెట్టుకున్నా పర్వాలేదు. చెప్పేశాడు ముందే, ఆ రోజు మీరు బత్తెమలాడినా మీ మొర నేను వినను అన్నాడు. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక, ఇన్ని మంచి మాటలు నచ్చుతాయా? ఆల్రెడీ చెడిపోయి ఉన్నారు, మళ్ళీ విగ్రహాలను తెచ్చుకొని పూజిస్తూ ఉన్నారు, అన్ని దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. అందుకే మంచి మాట చెవికి ఎక్కదు, విననొల్లక. అలాగూ కాదు, జనములు చేయ రీతినే మేమును చేయనట్లు మాకు రాజు కావాలను. ఇవన్నీ చెప్పొద్దయా, నువ్వేమన్నా చెప్పుకో, వాళ్ళు ఎట చేస్తున్నారో అట్టాటోడే మాకు కావాలి. మమ్మల్ని తన్నినా పర్లేదు, మమ్మల్ని ఈడ్చుకెళ్ళినా పర్లేదు, మా పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్ళినా పర్లేదు, ఆ రథం ముందు నడిపించుకున్నా పర్లేదు, మా పొలాల పంట అంతా తీసుకెళ్ళినా పర్లేదు, మాకు మాత్రం వాళ్ళలాగా రాజు కావాల్సింది. చెప్పేశారు, అదే మాట చెప్పేశారు. ఎందుకంటే చేయనట్టు మాకు రాజు కావాలి, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములో జరిగించును. అతడి యుద్ధం జరిగితే మీరేం సావరనుకుంటున్నారా? ఆ రాజు ఓడిపోయాడు అనుకోండి, వచ్చి ఎక్కడ పడతారు? పట్నం మీద పడతారు. పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ ఓసుకోత కోసి పట్టణాన్ని తగలబెట్టి వెళ్ళిపోతారు. సరైన రాజు లేడనుకోండి, రాజు ఓడిపోతే, సైన్యం ఓడిపోతే అక్కడ నుంచి సిపాయిలు ఎక్కడికి వచ్చి పడతారు? పట్టణం మీదకు. అలాగదా యెరూషలేం పట్టణం నాశనం అయిపోయింది, తగలబడింది. అలాగే నెబుకద్నెజర్ రాజు వచ్చినప్పుడు యెరూషలేం పట్టణం ఎందుకు నాశనం అయిందంటే వీళ్ళు ఓడిపోయారు. అర్థమైందా? వీళ్ళు మా ముందర రాజేయులు యుద్ధాలు చేస్తాడు అనుకుంటున్నారు, కానీ రాజు ఓడిపోతే మాకు ప్రాణగండం అన్న విషయం మర్చిపోయారు. అదే చెప్తున్నారు సమూయేలు గారితో, మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించునండి. సమూయేలు జనుల యొక్క మాటలన్నింటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించను. దేవుడికి చెప్పేశాడు అన్ని ప్రార్థనలో. కనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవీయగా, సమూయేలు మీరందరూ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలులకు సెలవిచ్చాను. ఎటోళ్ళని పంపించేశాడు. వాళ్ళు అడిగినట్టే నువ్వు వాళ్ళకి చేసేయ అన్నాడు. అందరిని ఎటోళ్ళట్టు స్కూల్ డిస్పస్, కోర్ట్ ఈజ్ జడ్జెంట్, తర్వాత వాయిదా వేయడం అనేదని ఎటోళ్ళట్టు పంపించేశాడు. తర్వాయి భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపా కనికరమ కలిగిన మా పరలోకపు తండ్రి, పాత నిబంధన గ్రంథములోని విషయాలన్నీ మాకు దృష్టాంతములుగా మీరు రాయించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అందులో మాకు మేలుకరంగా తండ్రి ఆత్మీయమైన అర్థాలను మేము తీసుకొని మీ సన్నిధిని, మీ ఇష్టాన్ని నెరవేరుస్తూ మేము బ్రతికితే మాకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో తెలియచేశారు. మీకు వ్యతిరేకంగా బ్రతికితే శత్రువుల వల్ల మాకు ఎంత ప్రమాదమో మీరు మాకు తెలియచేశారు. అదే సమయంలో మీతో మేము ఆటలాడుకోకూడదని, మీ పరిశుద్ధతని మేము తక్కువగా అంచనా వేయకూడదని, మీ సన్నిధి ఎంత సంతోషంగా ఉంటుందో తేడా వస్తే అంత భయంకరంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన, ఇశ్రాయేలీయులకి సన్నిధిలోనికి మందసం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు దాన్ని తెరిచి చూసినప్పుడు భయంకరంగా 50,000 70 మంది ఆ రోజు చనిపోవటం మేము ఈరోజు చదివాము నాయన. మరి అంత భయంకరంగా వారిని ఎందుకు శిక్షించారంటే ఎవరికి చెప్పిన పని వారే చేయాలి, మీ ఆజ్ఞను అతిక్రమిస్తే మరణం తప్పదన్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేశారు నాయన. మీ ఎడల భయభక్తులు కలిగి మీ వాక్యాలను మేము నేర్చుకొని వాటి ప్రకారంగా జీవించటానికి ఇదిగో పాత నిబంధనలో ఉన్న పాఠాలను మాకు బుద్ధి కలగటానికి మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, అయినా సమూయేలు మహాభక్తుడే, తన పిల్లల విషయంలో మరి ఫెయిల్ అయ్యాడు అనేకంటే వారు ఆయన మాట వినకుండా పెడచెవిని పెట్టి మరి మిమ్మల్నే ధిక్కరించారని మేము అర్థం చేసుకుంటున్నాం. నమ్మటం నమ్మకపోవటం అనేది ఎవరిష్టం వాళ్ళదన్న విషయాన్ని మేము ఎరిగి మా పిల్లలను కూడా మా శక్తి లోపం లేకుండా మీ యొక్క భక్తిలో బోధలో పెంచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఎవరు నిలబడతారో ఎవరు నిలబడరో మాకైతే తెలియదు, కానీ మా కర్తవ్యాన్ని మేము నిర్వహించడానికి ఈ సందర్భాన్ని మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, భిన్న మాటల ప్రకారంగా మీ పిల్లలు అనుసరించి ప్రవర్తించుటకు కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ తండ్రి, మరి ఈరోజు లక్ష్మణ్ గారు, వైదేహి గారు, వారిద్దరిని మీరు ప్రేమించి ఇచ్చిన
గర్భఫలమైన ఆశ్రయాన్ని బట్టి స్తోత్రాలు. మరొక జన్మదినాన్ని ఆ బిడ్డ శిరస్సు మీద మీరు ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఆ బిడ్డ జ్వరంతో బాధపడుతూ ఉండగా జ్ఞాపకం చేసుకోండి. పూర్ణ స్వస్థతను ఆ బిడ్డకి ఇవ్వండి. మీ చిత్తమైతే తండ్రి త్వరగా కోలుకొని రేపు ఉదయానికల్లా సంతోషంగా ఆరోగ్యంగా ఉండే భాగ్యాన్ని ఆ బిడ్డకి అనుగ్రహించండి. తద్వారా కుటుంబ సభ్యులు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ సందర్భంలో వారు తీసుకొచ్చిన ఆహారాన్ని బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కష్టపడి ఖర్చు పడిన దానికి తగిన ఫలాన్ని ఆ కుటుంబానికి అనుగ్రహించండి. అలాగే పదార్థాలను మీ వాక్యంతో పవిత్రపరిచి తినుచుండగా మాకు శక్తిని బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ యొక్క సేవలో వాడబడినట్టు సహాయాన్ని అనుగ్రహించమని మరి అనుకోకుండా మా మధ్యకు నడిపించిన డేవిడ్ రాజు గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ తను చేస్తున్న పరిచర్యని కూడా అభివృద్ధి పరచండి. ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకొని తన ప్రాంతంలో ఉన్న వారికి తెలియచేసే జ్ఞానాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని, మంచి ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు ప్రసాదించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని కోరుకుంటూ, మరి ముఖ్యంగా సుజాత గారు బాప్తీసం తీసుకుంటానన్నారు నాయన. మరి మీ చిత్తమైతే త్వరలో ఆ బిడ్డ క్రీస్తులో నూతనంగా జన్మించడానికి కావలసిన పరిస్థితిని మాకు అనుకూలపరచమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రతి ఒక్కరము తిరిగి వారి గృహాలకు చేరటానికి సహాయాన్ని దయచేయమని అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏకకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు.